వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురువు చాలా యోగదాయకంగా ఉన్నారు. పట్టిందల్లా బంగారం అవ్వడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఉన్నత శిఖరాగ్రాల స్థాయికి ఎదిగి సభల యందు, సమావేశాల యందు మాట్లాడేట అధికార యోగ్యత కలుగుతుంది. కాకపోతే అష్టమంలో ఆయుస్థానంలో ఆరోగ్యకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుద్ధికారకుడు బుధుడు, బుధాదిత్య రాజ్యయోగము, అక్కడే శుక్రుడు రవిచేత హస్తగతమయ్యాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. బంగారు ఆభరణాలు, వాహన ప్రమాదాలు, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, దీక్ష, ఏకాగ్రత, కాళభైరవ స్మరణ శక్తి కలిగితే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనంతో గ్రహదోషం తొలగించుకొని ఐశ్వర్యం కలుగుతారని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, పచ్చళ్ళు, నిల్వ వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, నీటి ఆహారాలు, విశేషంగా వీరు విదేశాలకు సప్లై చేసే వారందరికీ చాలా బంగారు భవిష్యత్తులు ఉండబోతున్నాయి. కాకపోతే తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారు కొద్ది కాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఈ పూర్ణిమ తిథి యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకుపోండి. తన కోపమే తన శత్రువు అన్నట్లుగా కాకుండా తన శాంతమే తనకు రక్ష అన్న స్థితిగతిని మీరు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటారో మీకు అంతా శుభం, జయం, లాభం కలుగుతుందని చెప్పి గమనించాలి.